సమగ్ర ఆలోచనతో, సమీకృత అంటే ఇంటిగ్రేటెడ్ థింకింగ్తో, అదేవిధంగా సమతుల్య అంటే బ్యాలెన్స్తో, సమ్మిళిత అంటే ఇంక్లూసివ్గా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒకవైపు మా ఆర్యకటిక సోదరులు కానీ, ఇంకోవైపు క్షేత్రంలో ఉండే మరి ఆ మాంసం అమ్ముకునే మాంసం అమ్మకదారులు కానీ, వారి కోసం శాస్త్రీయంగా ఆధునికంగా పర్యావరణ కాలుష్యం లేకుండా ప్రజల ఆరోగ్యం దెబ్బకు తినకుండా అక్కడ స్లాటర్ హౌస్ కట్టినా, ఇటువైపు పిల్లల కోసం ఐటీ హబ్ కట్టినా, ఈ రెండింటినీ ఒకటే రోజు ఆవిష్కరించిన ఘనత మీ మంత్రి గారు హరీష్ రావు గారికి దక్కుతుందనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నిజంగా కూడా సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అభివృద్ధి అంటే ఏంటంటే, తెలంగాణలో ఒకవైపు వ్యవసాయ రంగం దూసుకొని పోతా ఉంది, మరొక వైపు ఐటీ ఎగుమతులు కూడా దూసుకొని పోతా ఉన్నాయి. ఇప్పుడే ఎదురుగా పైకి తీసుకొని పోయి హరీష్ రావు గారు ఈ ఐటీ హబ్ నుంచి ఎదురుగా ఉండే 500 ఎకరాలు